మన కఠినత్వాన్ని మనము విడిచిపెట్టకపోతే, కఠినమైన హృదయాన్ని ఫరోలాగా, నాబాలులాగా విడిచిపెట్టకపోతే, ఎలాగైతే చివరికి వారు నాశనం అయ్యారో మనం కూడా దేవుని యొక్క ఉగ్రతకు భాగస్థులం అవుతాము. ఎవరు కూడా దేవుని దగ్గర నుంచి శిక్ష పొందుకోవాలని అనుకోరు. దేవుని దగ్గర నుంచి ప్రేమను, దేవుని దగ్గర నుంచి దయను, దేవుని దగ్గర నుంచి బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని, ఈలోక సంబంధించిన ఆశీర్వాదము, పరలోక సంబంధించిన ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని అనుకుంటారు. కానీ ఎవరు ఆయన ఉగ్రతకు, ఆయన కోపానికి బలి అవ్వాలని ఎవరు కోరుకోరండి. దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే ఆశీర్వాదం. వాక్యాన్ని మనం పూర్తిగా పరిశీలన చేసినప్పుడు 2 విషయాలు మనకు కనబడతాయి. ఇఫ్ యూ ఒబే గాడ్స్ వర్డ్ యూ విల్ బి బ్లెస్డ్. ఇఫ్ యూ డోంట్ ఒబే గాడ్స్ వర్డ్ యూ విల్ బి కర్స్డ్. ప్రతి దానికి ఒక క్రమం ప్రకారముగా ఆయన ఇచ్చిన న్యాయ విధుల ప్రకారంగా జీవించక తప్పదు. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అనడానికి లేదండి. దేవుడు మనం చేసుకున్నాడు, ఆయన రక్తంలో కడగబడ్డాము, మనం ఆయన ప్రజలమై ఉన్నాము. పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మనము ఆ వెలుగుతో నడవాలి. ఆ వెలుగు యేసు ప్రభువారై ఉన్నారు. ఆ వెలుగుతో జీవించాలి. మనం ఆ వెలుగు మనం కలిగి ఉండాలి. వెలుగుతో నడిచినప్పుడు, అనగా యేసుతో నడిచినప్పుడు ఆ యొక్క వెలుగు మనం కలిగి ఉంటాం. వెలుగు మనం కలిగి ఉన్నప్పుడు కఠినమైన హృదయము మన దగ్గర ఉండదు.